వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా మిర్చి రైతు సోదరులకు సంబంధించి ఈ వీడియోలో అనేక కీలక సమాచారం అందించడం జరుగుతుంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కురిసిన అకాల వర్షాలతో దాదాపు 40-50 వేల మంది రైతులు తీవ్ర నష్టం పాలయ్యారు. ఖమ్మం జిల్లాలో, నిర్మల్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో 9 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా 3 నుంచి 4 సెంటీమీటర్లు చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లాలో 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిరుజల్లులు పడుతున్నాయి. చాలామంది రైతులు ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున మిర్చి కోతలు కోసి పొలాల్లో కళ్ళాల్లో ఆరబెట్టారు. సరే, హార్వెస్టింగ్ డ్రై అయిపోయిన వాళ్ళు కుప్పగా వేసుకుంటే వారికి పట్ట కప్పడం ఈజీగా ఉంటుంది. అదే పొలం మీద కళ్ళం మీద ఉంటే వాటి అన్నిటికీ టార్పాలిన్ కప్పడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఇక అకాల వర్షాలకు తోడు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచాయి. ఈ గాలులకి కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ కళ్ళాల మీద కప్పిన పట్ల కూడా లేచి ఉరుగుతూ ఉన్నాయి. ఇక మొక్కజొన్న పంట నేల వాలిపోయింది. ఇంకా హార్వెస్టింగ్కి ఇంకా 1 నెల రోజుల సమయం ఉంది కాబట్టి సరే, అది కొంతవరకు కోలుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వరి పంట కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో మామిడి పంటకి తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి ఇప్పుడిప్పుడే పిండి దశలో ఉంది. సగం క్రాపు రాలి కింద పడిపోయింది. ఇక ఏ ప్రాంతాల్లో ఎంత నష్టం వాటిల్లింది అనే దానికి సంబంధించి మనం ఒకసారి పూర్తి వివరాలు పరిశీలించినట్లయితే, ఖమ్మం జిల్లాలో 8 మండలాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా వైరాలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుకనూరు మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గోదావరి తీర ప్రాంతంలో ఈ ఏడాది 3,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. 10 రోజులుగా కోతలు జోరందుకున్నాయి. 100 క్వింటాల మిర్చిని కళ్ళాల్లో రాసులుగా పోశారు. ఈ క్రమంలో అకాల వర్షానికి మిర్చి తడిసి ముద్దయిపోయింది. కొంచెం రేట్లు ఉన్నాయి, పర్వాలేదు, కొంచెం గిట్టుబాటుగా ఉందనుకున్న సమయంలో మిర్చి వర్షానికి తడిసిపోవడంతో మొత్తం తాలుగా మారే ప్రమాదం ఉంది. సగం ధర పతనం అయిపోయి రైతులకి 20,000 దక్కాల్సిన సగటున 20,000 దక్కాల్సిన ధర అది 10,000 రూపాయలు పడిపోతుంది. ఒక్కో రైతుకు 2 నుంచి 3 లక్షల రూపాయలు నష్టం. ఇక పలుచోట్ల మిర్చి కళ్ళాలకు వర్షపు నీరు వచ్చింది. వర్షంతో పాటు గాలి కూడా విపరీతంగా రావడంతో మిర్చి మొక్కలు కూడా నేలకు రాలిపోయాయి. అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కళ్ళాల్లో ఆరబెట్టిన మిర్చి తడిచిపోవడంతో తాలుగాయగా మారడం, నల్లగా మారడం, అసలు పనికి రాకుండా పోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం క్వింటా 19,000 నుంచి కొన్ని రకాలు 25,000 కూడా పలుకుతా ఉన్నాయి. ఇక తడిసిన ధాన్యాన్ని సాగుగా చూపి, తడిసిన మిర్చిని సాగుగా చూపి ధరల దారుణంగా పతనం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వైరస్ ప్రభావంతో ఎకరాకి 12 నుంచి 15 క్వింటాల మించి దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. ఇక తడిచిపోవడంతో రైతులు మరింత తీవ్ర నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక కాళేశ్వరం ప్రాంతంలో కూడా, టేకుమట్ల, కాళేశ్వరం ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలకి తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారులు ఆయా ప్రాంతాల్లో పరిశీలన జరుపుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని రైతులు వ్యవసాయ అధికారులకి నష్టం వివరాలను అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వం పరిహారం ఇస్తుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, చందంపేట, మేలచెరువు, కేతేపల్లి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. దాదాపుగా 2,600 హెక్టార్లలో, అంటే ఒక 6,000 ఎకరాల్లో పంట మిర్చి, మొక్కజొన్న, పత్తి, శనగ పంట కూడా పూర్తిగా నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 13 మిల్లీమీటర్ల వర్షపాతం సగటున నమోదైంది. అత్యధికంగా 9 సెంటీమీటర్ల వైరాలో, బోనకల్లు, కొనిజెర్ల, సత్తుపల్లి తదితర మండలాల్లో అతి భారీ వర్షం నమోదైంది. పలుచోట్ల మొక్కజొన్న పంట పూర్తిగా నేలకు అతుక్కుపోయింది. పూత దశలో ఉన్న మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో అయితే కళాల్లో ఆరబోసిన మిర్చి శుభ్రంగా తడిసి ముద్దయిపోయింది. కొంతమంది రైతులు అయితే మిర్చి కొట్టుకుపోయాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అతి భారీ వర్షం నమోదైంది. సూర్యాపేట, చింతలపాలెం మండలంలో కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి వర్షానికి తడిసిపోయింది. వరి పంట కూడా అక్కడక్కడ నేలకు ఒరిగి అతుక్కుపోయింది. చందంపేట మండలంలో 7 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. వేరుశెనగ, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ కోతలతో
ఎండిపోతున్న కొన్ని పంటలకు మాత్రం కొద్దిగా ఈ వర్షాలు ఉపయోగపడ్డాయి. ఇక రాబోయే 2 రోజుల్లో కూడా వర్షాలు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే పగటి పూట మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రానికి వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు రైతులకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ మెట్ట ప్రాంతాలు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, చంద్రలపాడు, తిరువూరు, మైలవరం ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మిర్చి సాగు చేశారు. జగ్గయ్యపేట, ముప్పాళ్ళ, చంద్రలపాడు, వీర్లపాడు మండలాల్లో కూడా పెద్ద ఎత్తున మిర్చి సాగు అయింది. ఈ ప్రాంతాల్లో 3 నుంచి 4 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. తిరువూరు మండలంలో గరిష్టంగా 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంపలగూడెంలో 3.4, విసన్నపేటలో 2.6, ఏకొండూరులో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అనేక ప్రాంతాల్లో మిర్చి కళాల్లో ఆరబోసిన మిర్చికి అయితే తీవ్ర నష్టం వాటిల్లింది. గంపలగూడెం మండలంలో అయితే ఊటుకూరులో మొక్కజొన్న పంట పూర్తిగా నేలకు పెరిగిపోయింది. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులకి అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మొక్కజొన్న పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. వల్లంపట్ల, పోలిశెట్టిపాడు, గొల్లమందల, మాధవరం, రేపూడి గ్రామాల్లో దాదాపుగా 500 ఎకరాల్లో మొక్కజొన్న, మిర్చి పంటలు తీవ్ర నష్టం వాటిల్లింది. తిరువూరు మండలంలో ఎర్రమాడు, కొమ్మిరెడ్డిపల్లె, రాజుగూడెం గ్రామాల్లో కూడా మిర్చి పంటలు పాక్షికంగా నష్టం వాటిల్లింది. అకాల వర్షం కారణంగా ఒక్కో రైతుకి 2 నుంచి 4 లక్షల రూపాయల పంట నష్టం వాటిల్లింది. ఒక రైతు 9 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. గాలివానకి వర్షంతో మొత్తం మొక్కజొన్న పంట మొత్తం నేలకి అతుక్కుపోయింది. దాదాపుగా 2 లక్షల నష్టం వాటిల్లింది. రైతు వాపోతా ఉన్నారు. ఇక మరో రైతు 2 ఎకరాలు మిర్చి సాగు చేశారు. మిర్చి పంట కోశారు. ఒక 20 క్వింటాల దిగుబడి వచ్చింది. పంట అమ్ముకునే సమయానికి వచ్చిన వర్షాలు రైతుల్ని తీవ్ర నష్టాల్లోకి నెట్టేశాయి. ఇక గంపలగూడెంలో అర్ధరాత్రి విరుచుపడ్డ వర్షాలతో మామిడి, మొక్కజొన్న, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గంపలగూడెం పరిధిలోని పలు గ్రామాల్లో అర్ధరాత్రి వర్షం విరుచుపడి 5 సెంటీమీటర్ల అతి భారీ వర్షం నమోదైంది. తునిగిపాడు, దుందిరాలపాడు, రాజవరం తదితర గ్రామాల్లో సుమారు 100 ఎకరాల మొక్కజొన్న నేలమట్టమైంది. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చల్లగుండ్ల వారిపాలెం ఈ ప్రాంతాల్లో మిర్చి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. గంపలగూడెంలోని తునికేపాలలో కూడా పెద్ద ఎత్తున మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. ఈ పంటలన్నీ తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక మామిడి పంట కూడా నేల రాలిపోయింది కాయంతా. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీచడంతో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఇక పల్నాడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మిర్చి సాగు అయింది. దాదాపుగా 80,000 ఎకరాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోను, ప్రకాశం జిల్లా కొన్ని ప్రాంతాల్లో మిర్చి సాగు చేశారు. ముఖ్యంగా మిర్చి సాగు చేసే ప్రాంతాల్లో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో, అందులో పల్నాడు జిల్లా ఫస్ట్ లైన్లో ఉంటుంది. పెద్ద ఎత్తున వర్షాలు లేకపోయినా 2-3 సెంటీమీటర్ల వర్షపాతమైనా కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు సోదరులు ఇప్పటికైనా మిర్చి పంటని, కోసిన పంటని ఎట్టి పరిస్థితుల్లో తడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పొరపాటున తడిసిందంటే మాత్రం పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు కూడా అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పగులు ఎండ ఉన్నప్పుడు కొంచెం ఓపెన్ చేసి ఉంచి సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మిర్చి కళ్ళాలు ఉన్నాయో కళ్ళాల దగ్గరే ఉండాలి రైతులు. పగలైతే ఎండలు బాగానే ఉంటాయి, కానీ ఏ సమయంలోనైనా సాయంత్రానికి వర్షాలు విరుచుపడే అవకాశం ఉంది. అర్ధరాత్రి కూడా వర్షాలు విరుచుపడుతూ ఉన్నాయి. పెను గాలులు కూడా రైతుల్ని తీవ్ర నష్టాలు కలుగజేస్తూ ఉన్నాయి. మీ ప్రాంతంలో వర్షపాతం నమోదైందా లేదా? మిర్చి పంట ఎలా ఉంది? మిర్చి పంటకి ఎంత నష్టం వాటిల్లింది అనే వివరాలను ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కొంత అయినా పరిహారం లభించే అవకాశం ఉంటుంది.